సో ఈ ఎగ్జాస్ట్ పేరు TEC 2x1. అంతేకాకుండా దీనిలో పవర్ట్రానిక్స్ ఉంది అండ్ ఫ్యూల్ ఎక్స్ కూడా ఉంది. అసలు ఎగ్జాస్ట్ మ్యాటర్లో మాత్రం దిస్ బైక్ ఇస్ ఓకే. సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో టుడే GT 650 రివ్యూ. అండ్ ఇది నార్మల్ GT 650 కూడా కాదు, దీంట్లో పవర్ట్రానిక్స్ ఉంది. సో యాజ్ యూ గైస్ నో, అండ్ ఇది కొంచెం బ్రోకి చాలా ఇంట్రెస్ట్ అనమాట, కొంచెం పవర్ కానీ అది GT పైన. సో దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ GTs ఇన్ తెలంగాణ. తిను కోడ్ 6 కూడా వేసాడు, తర్వాత తీసాడు, మళ్ళీ పవర్ట్రానిక్స్ పెట్టాడు. అండ్ ఏమేమి మోడ్ చేశాడో చెప్తా. ఆబ్వియస్లీ లైట్స్ మార్చేసాడు LEDs కి. అండ్ దెన్ ది ఎగ్జాస్ట్, ఈ ఎగ్జాస్ట్ పేరు TEC 2x1. సో జనరల్ గా మీకు తెలుసు GT 650 ఒక ఎగ్జాస్ట్ ఇట్ వస్తుంది, ఇంకొక ఎగ్జాస్ట్ ఇట్ వస్తుంది కదా, ప్యారలల్ ట్విన్. బట్ దీని ఏంటంటే ఎండ్కైనా ఒకటే, బట్ ఎగ్జాస్ట్ ఇలా తీసుకొచ్చారు అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. నాకు అలాగంటే ఇదే చాలా మస్త్ అనిపిస్తుంది. బట్ జనరల్ గా నాకు రేర్ ప్రొఫైల్ చూసినప్పుడు డ్యూయల్ ఎగ్జాస్ట్ మస్త్ అనిపిస్తుంది. బట్ మనోడు నెంబర్ ప్లేట్ అటు పెట్టాడు అనమాట. అంతేకాకుండా దీనిలో పవర్ట్రానిక్స్ ఉంది అండ్ ఫ్యూల్ ఎక్స్ కూడా ఉంది. ఫ్యూల్ ఎక్స్ లో 10 మ్యాప్స్ ఉంది అండ్ పవర్ట్రానిక్స్ లో చూసి మోడ్ 1. సో దిస్ ఇస్ ది ఫాస్టెస్ట్ మ్యాప్ అనమాట 1. అండ్ 2 లో పెడితే ఈ బండి కాంపోనెంట్స్ ప్రకారం దానికి అదే అడాప్ట్ అవుతుంది. అండ్ దీనిలో పర్ఫార్మెన్స్ మోడ్స్ ఏం చేశాడంటే మనోడు DNA ఎయిర్ ఫిల్టర్ వేసాడు, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వేసాడు, అండ్ దెన్ NGK స్పార్క్ ప్లగ్ ఉంది అండ్ పవర్ట్రానిక్స్ ECU ఉంది, పిగ్గీ బ్యాంక్ ECU, అండ్ ఆబ్వియస్లీ సింగిల్ సీట్ కవర్ అండ్ ఆల్. అంతేకాకుండా మనోడు దీనిలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ వేసాడు అనమాట. మన GT 650 లో ఉండదు, బట్ మనోడు దీనిలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ కూడా వేసాడు. సో రైట్ నౌ మీకైతే ఫస్ట్ ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తా. ఎగ్జాస్ట్ తినేసేయండి. ఎగ్జాస్ట్ మ్యాటర్లో మాత్రం దిస్ బైక్ ఇస్ ఎగ్జాస్ట్ మ్యాటర్లో ఈ బండి నాకు తెలిసి ఏ బండి కూడా బీట్ చేయదు. బ్యూటిఫుల్ సౌండ్. అండ్ ఇన్ కేస్ మార్ట్స్ గీట్స్ ఏమైనా చేయాలంటే కూడా GT 650 ఇస్ ద వే టు గో. మీకు ఎలా కావాలో మీ బండిని అలా చేయొచ్చు. సో లెట్స్ గివ్ ఇట్ ఎ పుల్. యాజ్ యూ కెన్ సీ ఆల్రెడీ 100 రీచ్ అయిపోయింది. ఇది 120 బ్రో. ఓహో 140. సో 160 దగ్గర 5th గేర్ 160 దగ్గర పీక్ అయిపోయింది ఇది. నైస్. ఓ మ్యాన్ సౌండ్ వినండి. వా లవ్లీ సౌండ్ అబ్బా. ఆహా, జస్ట్ ఇలా నడుపుతుంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్లస్ దీనిలో DB కిల్లర్ పెడితే దీని పవర్ యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్తుండే బ్రో. అంతేకాకుండా స్టాక్ ఎగ్జాస్ట్ కంటే చాలా తక్కువ సౌండ్ వస్తుంది అంట ఇది. మన ఏప్రిల్ అండ్ ఈ అపాచీ కూడా రివ్యూ చేయాలి ఇప్పుడు. ఒకసారి టర్నల్ కిందకి వెళ్ళిపోయి వీల్ టెస్ట్. ఇందాకలే నేను నిన్న చెప్తున్నా కదా, ఇట్స్ లైక్ ఎ డైనోసర్. ఓ మ్యాన్, నాకు అందుకే ఎగ్జాస్ట్ కావాలి నా బైక్ కూడా. ఐ డోంట్ నో మైక్ ఎంత జస్టిస్ చేస్తుందని, బట్ ట్రస్ట్ మీ, వే టూ లౌడ్. బ్రో లవ్లీ బ్రో. సో దీని పవర్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఫుల్ రేషియోలో ఉంది, ఫుల్ పవర్ మోడ్లో ఉంది ఇది. అండ్ మనోడు దీనికి ప్రాపర్ స్టేజ్ ట్యూన్ కూడా బెంగళూరుకి వెళ్ళి చేపిస్తాడంట త్వరలో. దాన్ని కూడా వీడియో చేద్దాం మనం తర్వాత, మనోడు వచ్చాక హైదరాబాద్కి. అండ్ ఇది 2nd గేర్లో కూడా వీలీ కొడుతుందంట లిటరల్లీ అప్పుడప్పుడు తెచ్చి. బట్ నేనైతే వీలీ కొట్టా, బికాజ్ నాకు ఈ బండి అంత అలవాటు కాదు. నేను నా బండిని కొట్టే అంత ఈజీగా దీన్ని కొట్టలేను. బట్ యా, సో పవర్ వీలీ అయితే కొట్టదు అనుకుంటా, క్లచ్తోనే కొడుతుంది అనుకుంటున్నా. పవర్ వీల్ అయితే obviously this bike can't do, and because this bike weighs what 190 kgs or something. Venkal over lerga. So let's give it a launch. Let's go. Okay, now let's downshift. Bro, సో GT ఫ్యాన్ బాయ్స్, ఈ వీడియో ఎస్పెషల్లీ మీకోసమే. సో ఇన్ కేస్ మీరు GT 650 కొనాలనుకుంటుంటే ఇట్స్ బ్యూటిఫుల్ బైక్, మీరు తీసుకోవచ్చు. కానీ చాలా మోడ్ చేయాల్సింది వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎగ్జాస్ట్ ఇవన్నీ వేయాల్సింది వస్తుంది ఇన్ కేస్ మీకు ఈ రేంజ్ ఆఫ్ పవర్ కావాలంటే. అంతేకాకుండా ఇది 160s దాటిన తర్వాత ఈ పవర్కి దీస్ వీల్స్ అండ్ ఆల్ ఆర్ నాట్ సపోర్టింగ్ ప్రాపర్లీ, కొద్దిగా వాబుల్ అయిపోతుందంట, అన్స్టేబుల్ అవుతుందంట బైక్. సో మీరు ఎంత పవర్ దీన్ని కొనేసి ఎంత పవర్ అప్గ్రేడ్ చేశారనే కాదు, దాని ఏరో కానీ దాని వెయిట్ కానీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇది
కొనాలనుకుంటుంటే యూ కెన్ అబ్సల్యూట్లీ గో ఫర్ ఇట్. కాకపోతే దీన్ని ఒక క్లాసిక్ బండిలాగా నేను డిఫరెంట్ మోడ్స్ చేస్తా, దీనిలో ఇది మారుస్తా అది మారుస్తా, ఇట్లాంటి ఎగ్జాస్ట్లు వేస్తా, దీన్ని చాలా నీట్గా చేస్తా అంటే యూ కెన్ బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు ఇది. అండ్ అంతేకాకుండా ఒకసారి కనుక్కుందాం ఇదంతా ఎంత మోడ్స్. కానీ మొత్తం మోడ్స్కి ఎంత అయ్యి ఉండొచ్చు అప్రాక్స్, మొత్తం మోడ్స్ కలిపి? ఓకే. సో గైస్, అండ్ ఇది మొత్తం మోడ్స్ కలిపితే ఈ బండిలో అరౌండ్ 2 lakh rupees అయింది. అండ్ ఓన్లీ ఎగ్జాస్ట్ వచ్చేసి 72,000 rupees. అండ్ దెన్ ఇమాజిన్, ఆల్రెడీ ఈ బైక్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 3.58 లేదా 4 lakhs టచ్ అవుతుంది, ప్లస్ 2 lakhs అంటే ఆల్మోస్ట్ దిస్ బైక్ వర్త్ 6 lakh rupees అని చెప్పొచ్చు. దీని ఎగ్జాస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ప్యూర్ ప్రాపర్ ఎక్స్పెన్సివ్. ఏదో మన రామ్ కొట్టికి పోయామా, ఏదో ఎగ్జాస్ట్ వేసామా, స్టీల్ ఎగ్జాస్ట్ వేసామా, అది కాదు. దిస్ ఇస్ అ ప్రాపర్ ఎగ్జాస్ట్లు అనమాట ఇవన్నీ. ఎన్జీకేది స్పార్క్ ప్లగ్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్తో స్టాక్ ఎన్జీకే రాదు. అండ్ ఆర్ బైక్ హ్యాస్ ఎన్జీకే స్పార్క్ ప్లగ్. అంతేకాకుండా డిఎన్ ఎయిర్ ఫిల్టర్ మొత్తం కలిపితే ఆల్మోస్ట్ 2 lakhs టచ్ అయిపోయింది. పవర్ట్రానిక్స్ ఆర్ ఫ్యూల్ ఎక్స్ అన్ని కలిపి. దాని తర్వాత దీనికి ఆబ్వియస్లీ మ్యాపింగ్ చేయాలి, అవన్నీ కూడా ఉంటాయి కదా. అండ్ పవర్ట్రానిక్స్ దాంట్లో వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్లో మ్యాపింగ్ కూడా ఉంటుందంట జీటీకి ప్రకారం. సో ఆ మ్యాప్స్ కావాలంటే అది కూడా వేసి మీరు టెస్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకొని. బట్ పవర్ట్రానిక్స్ విల్ హార్మ్ యువర్ ఇంజన్ ఫర్ షూర్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఏ బండినైనా రెస్పెక్ట్ చేయాలంటే ఇట్ విల్ హార్మ్ యువర్ ఇంజన్. ఎందుకంటే మీరు ఎక్కువ రేవ్ చేస్తారు, హై ఆర్పిఎంలో కూడా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇన్ కేస్ బైక్లో చాలా పవర్ మెస్తున్నారంటే దీనిలో కూడా క్రామ్ షాఫ్ట్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు చేంజ్ చేయాల్సింది వస్తుంది. బికాస్ అంత పవర్ అవి కూడా తట్టుకోవాలి కాబట్టి. అండ్ మన బ్రో కూడా క్రామ్ షాఫ్ట్స్ ఇవన్నీ మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేద్దాం అనేసి హీస్ ప్లానింగ్ అవుట్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ బ్రేక్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి టాప్ నాచ్ అకార్డింగ్ టు ద పవర్. అండ్ అది మీకు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. బట్ మీకు స్టార్టింగ్ నుంచే చాలా పవర్ కావాలి, చాలా స్పీడ్ పోవాలి, జీటీ కంటే పవర్ఫుల్ ఉండాలి అంటే మాత్రం యూ కెన్ గో విత్ ఏప్రిల్ RS 457. కానీ మీరు దాన్ని మోడ్స్ కానీ అలాంటివి ఏం చేయలేరు, మీకు అన్ని యాక్సెసరీస్ ఇంకా మార్కెట్లో లేదు. బట్ దీనికైతే ఆబ్వియస్లీ చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు జీటీని ఏదంటే అది చేయొచ్చు, మీ ఇష్టం వచ్చిన టేస్ట్కి మార్చుకోవచ్చు. అండ్ ఇది మైలేజ్ కూడా మీరు ఇన్కేస్ హైవే అలా ఎక్కితే 29 అట్లా ఇస్తుంది అంట, 29-30. అండ్ సిటీలో వచ్చేసి అరౌండ్ 18-19 అలా ఇస్తుంది ఆఫ్టర్ ఎవ్రీథింగ్ పర్ఫార్మెన్స్ మోడ్స్ అండ్ స్టఫ్. సో యా, బ్లాగ్ ఎండ్ చేసే ముందు మళ్ళీ ఒక్కసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినేద్దామా? నాకు నల్లనుంది. అదనమాట సీన్. So yeah, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the